దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ కూడికకు కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రజలాడు హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాము. చదవండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు రోమ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఇలా రాస్తూ ఉన్నాడు, మీరు రూపాంతరము చెందాలి అని. రూపాంతరము చెందాలంటే మార్పు చెందాలి. ఉదాహరణకి మలబరీ తోటలో గొంగళి పురుగు ఉంటుంది. ఆ మలబరీ ఆకులు తింటూ ఉంటుంది. అది బాగా పొడుగుగా తయారవుతుంది. పొడుగు బాగా తిని మత్తుగా నిద్రొచ్చింది. దాని నుండి ఒక స్రావం వెలువడుతూ ఉంటుంది. అది తన చుట్టూ ఒక గూడులాగా అల్లుకొని గూట్లో పడుకొని నిద్రపోద్ది. అది నిద్ర లేచిన తర్వాత అదే పగలగొట్టుకుని బయటకు వచ్చేసింది, వెళ్ళిపోద్ది. అది అలా పగలగొట్టి బయటకు రాక మునిపే వాటన్నిటిని కలెక్ట్ చేసి వాటిని వేడి నీళ్ళలో వేసేస్తారు. లోపల ఉన్నటువంటి అది చనిపోతుంది. దాని నుండి దారం తెస్తారు. అవే పట్టు వస్త్రాలు. వాటితోనే పట్టు వస్త్రాలు వేస్తారు. వీళ్ళు నాటి పట్టుకొని తీసుకొని వచ్చి వేడి నీళ్ళ వేసి దాన్ని చంపకపోతే పగలు కొట్టుకొని అదే బయటకు వచ్చేసిద్ది. రెక్కలు ధరించుకొని ఎగిరెళ్ళిపోద్ది. అది ఒక పురుగు కాస్త ఎలా మార్పు చెందుతుందో చూడు. మామూలుగా పురుగుగా ఉన్నప్పుడు అది ఎగరలేదు. పురుగుగా ఉన్నప్పుడు దాని రూపం వేరు. పొడుగ్గా ఉంటుందంటే రెక్కలు ఉండవు. దాని రూపం వేరు. తర్వాత దాని రూపం పూర్తిగా మారిపోతుంది. మనము కూడా ఒకరోజు యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. రహస్య రాకడ అది. బహిరంగ రాకడ వేరు, రహస్య రాకడ వేరు. అది గుర్తుండాలి మీకు. ఇప్పుడు యేసయ్య వస్తాడు, అది రహస్య రాకడ. రహస్య రాకడలో మధ్యాకాశానికి వస్తాడు, భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశానికి రాగానే దేవదూతలు ఆయనతో పాటు వస్తారు. వాళ్ళు వచ్చి బోరలు ఊదుతారు. భూమి మీద మనసు మార్చుకొని బాప్తిసం తీసుకొని వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో, పరిశుద్ధాత్మను పొందుకొని ఎవరైతే ఆత్మలు ఆనందిస్తూ ఉంటారో, సడన్గా పురుగులాగా ఉన్నటువంటి గొంగళి పురుగు రెక్కలు ధరించుకొని ఎలా బయటికి ఎగురుతుందో అలాగే పరిశుద్ధాత్మను పొందుకొని రోజు ఆత్మలు ఆనందిస్తూ భక్తిగా జీవించేవారు సడన్గా ఈ మట్టి శరీరం మహిమా శరీరముగా మార్చబడుతుంది. సడన్గా ఎత్తబడి మధ్యాకాశంలో యేసయ్య ముందు నిలబడతారు. ఎత్తబడ్డ వాళ్ళకి 7 సంవత్సరాలు విందు ఉంటుంది. విందు అయిపోయిన తర్వాత అప్పుడు పరదైసులో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని భూమి మీదకి వస్తాడు యేసయ్య. అది బహిరంగ రాకడ. 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన ఉంటుంది. మన చేత పరిపాలన చేపిస్తాడు. అప్పుడు మన మహిమా శరీరంలో ఉంటాం. 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత సాతాను శక్తులతో యుద్ధం ఉంటుంది. అర్మహిద్దోని యుద్ధం. ఆ యుద్ధము చేసి యేసయ్యే చేస్తాడు. జయించి తీసుకెళ్తాడు. మధ్యాకాశంలో మరలా దవడ సింహాసన తీర్పు ఉంటుంది. ఆ తర్వాత పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళాలి ఏంటి అనేది నిర్ణయిస్తాడు. ఇలా ఉంటుంది. ప్రాకేటువంటి గొంగళి పురుగు ఏ విధంగా రెక్కలు ధరించుకుని ఎగిరెళ్తుందో అలాగే మట్టి శరీరములో ఉన్న మనము
మహిమా శరీరాన్ని ధరించుకొని ఎత్తబడి దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఆ రూపాంతరము చెందాలి, అలా మార్పు చెందాలి, దాన్ని రూపాంతరము అంటారు. అలా మార్పు చెందకపోతే మహిమా శరీరాన్ని ధరించుకోలేరు, ఎత్తబడలేరు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మార్పు చెందటానికి డబ్బులు అవసరం లేదు, రూపాంతరం చెందటానికి బంగారం అవసరం లేదు, రూపాంతరం చెందటానికి చదువు పనికిరాదు, రూపాంతరం చెందటానికి కులం పనికిరాదు, రూపాంతరము చెందటానికి ఐశ్వర్యం పనికిరాదు, అందచందాలు పనికిరావు, తెలివితేటలు పనికిరావు. మరేం కావాలి? రూపాంతరము చెందితేనే పరలోక రాజ్యానికి వెళతారు ఎత్తబడి. మనము కూడా అలా రూపాంతరము చెందాలి. రూపాంతరం చెందాలంటే ఏం కావాలి? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, దేవుని వాక్యానికి లోబడదు, లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. చాలు, తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించు. మనము ఎత్తబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందాలంటే శరీరానుసారమైన మనసు ఉండకూడదు, ఆత్మానుసారమైన మనసు ఉండాలి. రూపాంతరము చెంది పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే శరీరానుసారమైన మనసు అంటే ఎలా ఉంటుందంటే, ఈ లోకములో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది. బాగా బంగారం సంపాదించాలని, బాగా డబ్బులు సంపాదించాలని, బాగా కాస్ట్లీ బట్టలు సంపాదించుకోవాలని, కాస్ట్లీ గృహం కట్టుకోవాలని, ఇవే ఈ లోక సంబంధం వాటి మీద మనసు ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కళలు కూడా అలాంటివి వస్తూ ఉంటాయి. రాజకీయ నాయకుల్లాగా బ్రతకాలని, సినిమా యాక్టర్స్ లాగా బ్రతకాలని, గొప్ప ఐశ్వర్యవంతులాగా బ్రతకాలని. ఇది శరీరానుసారమైన మనస్సు. ఈ మనస్సు వలన ఏమొచ్చిందంట ప్రతిఫలము? శరీరానుసారమైన మనసు ఏమిచ్చిందంట? మరణము అని రాయబడింది అక్కడ. అంటే అగ్నిగుండం. శరీరానుసారం మన మనసు ఉంటే వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఆత్మానుసారమైన మనసు ఉండాలి. ఆత్మానుసారమైన మనసు సమాధానమును, జీవమును కలుగు చేస్తుంది. భూలోకంలో ప్రతి మనిషిలో జీవం ఉంది. జీవం ఉంది కాబట్టి మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనలో ఉన్న జీవము మనం జీవించడానికి ఉపయోగపడుతుంది, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఉపయోగపడదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనలో ఉన్న జీవము పెరగాలి, అది సమృద్ధి జీవముగా మారాలి. అందుకని యేసయ్య నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి తిని అన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సమృద్ధి జీవం కావాలి. ఆ సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికే యేసయ్య లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన వాక్యం చెప్పాడు. వాక్యానికి మరొక పేరేంటి? జీవవాక్యం. జీవం ఉంది. ఈ జీవము మనల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళదు. జీవము ఎదిగి సంపూర్ణ జీవం రావాలి, సమృద్ధి జీవం మనలోకి రావాలి. అప్పుడు గొంగళి పురుగులాగా ఉన్న మనము సీతాకోక చురుకులాగా రెక్కలు ధరించుకుని ఎత్తబడతాం, రూపాంతరం చెందుతాం. సమృద్ధి జీవం రావాలంటే జీవవాక్యాన్ని చదవాలి, జీవవాక్యాన్ని వినాలి, జీవవాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి, వాక్యాన్ని మర్చిపోకూడదు. ఈ జీవవాక్యం ప్రకారం నడవాలి. అప్పుడు నీలో జీవం పెరిగిద్ది. అలాగే జీవజలం నీళ్లు త్రాగాలి. జీవజలం అంటే ఏంటి? పరిశుద్ధ ఆత్మను పొందుకుని ఆత్మలు ఆనందిస్తూ ఉండాలి. మూడోదిగా జీవాహారము తినాలి. జీవాహారం అంటే ఏంటి? పైనుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినాన్న వాడిని నేను లేపుతానన్నాడు. జీవాహారం అనగా ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందాలి తప్పనిసరిగా. అప్పుడు నీలో జీవం పెరిగిద్ది.
గొంగళి పురుగులా ఉన్నటువంటి నీవు చితాకొక చిలుకల రెక్కలు ధరించుకొని మహిమా శరీరాన్ని ధరించుకొని రూపాంతరము చెంది ఎత్తబడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. కనుక రూపాంతరము చెందాలి. ఆత్మానుసారంగా నడుస్తున్నప్పుడు, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నప్పుడు జీవం వస్తుంది. ఆత్మానుసారంగా నడిచే వాళ్ళు ఎలా ఉంటారంటే జీవ వాక్యాన్ని వింటారు. వాక్యం కఠినంగా వచ్చినా, ప్రేమతో వచ్చినా, ఆదరణతో వచ్చినా, ఎలా వచ్చినా వాక్యానికి లోబడతారు, వాక్యానికి భయపడతారు, వాక్యానుసారంగా నడుస్తారు. అలాగే పరిశుద్ధాత్మ కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని ఆత్మలు ఆనందిస్తూ ఉంటారు. అది జీవ జలము. అప్పుడు జీవం పెరిగిద్ది. ఇంకా ప్రతి నెల తప్పనిసరిగా ప్రభు బలలో చెయ్యి వేయాలి. వేస్తే నీలో జీవం పెరిగిద్ది. అప్పుడు గొంగళి పురుగులాగా ఉన్న నీవు రూపాంతరము చెంది సీతాకొక చిలుక వలె రెక్కలు ధరించుకుని ఎత్తబడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. అలా రూపాంతరము చెందాలంటే ఇదిగో జీవము రావాలి. జీవము రావాలంటే ఆత్మానుసారమైన మనసు ఉండాలి. ఆత్మానుసారమైన మనసు అంటే ఏంటంటే బాగా బైబిల్ చదవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసాలు ఉండాలి, గంటల గంటల మోకాళ్ళ మీద ఉండాలి, మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి, సాతాను శక్తిని జయించాలి, సాతాన్ని నేను ఓడించాలి, దేవుని కొరకు రోషంగా బ్రతకాలి, బాగా భక్తిలో ఎదగాలి, బాగా మంచి అభిషేకం పొందుకోవాలి, బాగా ఆత్మలో ఆనందించాలి, ఆత్మలు హర్షించి ప్రహర్షించాలి, వరాలు పొందుకోవాలి, తలాంతులు పొందుకోవాలి, కృప పొందుకోవాలి, బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి. నేను ఆత్మానుసారమైన మనసు అంటే ఇది. ఈ ఆత్మానుసారమైన మనస్సు ఉన్నప్పుడే జీవము పెరుగుతుంది. జీవము పెరిగినప్పుడే పురుగులాగా ఉన్నటువంటి నీవు సీతాకోక చిలుకల వలె రెక్కలు ధరించుకొని ఎత్తబడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. ఈ మనసు రావాలి. ఈ మనసు వచ్చినప్పుడు నీలో జీవం పెరుగుతుంది, సమృద్ధి జీవం వస్తుంది. శరీరానుసారమైన మనసు ఉండకూడదు, ఆత్మానుసారమైన మనసు ఉండాలి. అలాగే ఇంకొకటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం, మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చాలు. విధేయత అంటే దేవునికి లోబడుట, దేవునికి లొంగిపోవుట. రూపాంతరము చెందాలంటే సంపూర్ణ విధేయత కావాలంట. సంపూర్ణ విధేయత మనలో ఉన్నప్పుడు అవిధేయతకు ప్రతిదండన విధించగలము. అంటే అవిధేయతను మనం శిక్షించగలము. సంపూర్ణ విధేయత లేనప్పుడు అవిధేయత నీ మీదకి శిక్ష వచ్చేటట్టు చేస్తుంది, నీ మీదకి శాపం వచ్చేటట్టు చేస్తుంది. అయితే సంపూర్ణ విధేయతను కలిగి ఉన్నప్పుడు అవిధేయతను మనమే శిక్షించగలము, అవిధేయతను మనమే దండించగలము, అవిధేయతను మనమే గద్దించగలము. ఇక్కడ అవిధేయత అనగానే సాతాను అనుకో. సంపూర్ణ విధేయత నీలో లేకపోతే అవిధేయత అనే సాతాను నిన్ను శిక్షిస్తూ ఉంటాడు. శ్రమల పాలు చేస్తాడు, నిందల పాలు చేస్తాడు, అవమానాల పాలు చేస్తాడు, దరిద్రతలోకి తీసుకెళ్తాడు, కరువులోకి తీసుకెళ్తాడు, కష్టాల్లోకి తీసుకెళ్తాడు. సంపూర్ణ విధేయత లేనప్పుడు అవిధేయత అనే సాతాను నిన్ను ఇలా చేస్తాడు. సంపూర్ణమైనటువంటి విధేయతను కలిగి ఉన్నప్పుడు అవిధేయతకు ప్రతిదండన చేయగలము, అవిధేయతైన సాతాన్ని జయించగలము, అవిధేయతైన సాతాన్ని ఓడించగలము. సాతాను మనల్ని ఏదో నాశనం చేయాలని వస్తూ ఉంటాడు, వాడిని మనం తిరిగి నాశనం చేయగలము. అవిధేయతకు ప్రతిదండన అంటే అది. అవిధేయత అనే సాతాను శాపంలో తీసుకెళ్ళ నాశనం చేయాలని చూస్తుంటాడు. మనం సంపూర్ణ విధేయత నేర్చుకున్నప్పుడు అవిధేయత సాతాను మనల్ని దండించడానికి వస్తాడా, శిక్షించడానికి వస్తాడా, వాడు మనల్ని నాశనం చేయని వస్తాడా? వాడినే మనం నాశనం చేయగలము, వాడినే కొట్టి తరిమేయగలము. వాడు మనల్ని దండించడానికి వస్తాడు, వాడినే తిరిగి మనం దండిస్తాం. దానిని ప్రతిదండన అంట. సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు మనము అవిధేయతకు ప్రతిదండన చేయగలము. అవిధేయత అంటే సాతాను. దండించడానికి మన మీదకి వస్తున్న అవిధేయతన సాతాన్ని మన ప్రతిదండన చేసి జయించాలి అంటే సంపూర్ణ విధేయత మనలోకి రావాలి, సంపూర్ణ విధేయతలోకి ఎదగాలి. ఈ సంపూర్ణ విధేయతలోకి ఎదగటమే రూపాంతరము చెందుట అని అర్థం. అంటే సంపూర్ణ విధేయతలోకి ఎదగాలి. సంపూర్ణ విధేయత అంటే ఏంటి? విధేయత అంటే లోబడుట. ఎదురు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు. ఉదాహరణకి అబ్రహాం, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు దేవుడు.
వెళ్ళిపోయాడు అంతే, భార్యను తీసుకొని. అది విధేయత. అలాగే తండ్రి అయిన దేవుడు యేసయ్య పరలోక రాజ్యంలో ఇద్దరు సమానం. అప్పుడు తండ్రి అంటాడు, నాయనా యేసు, మనం సృష్టించినటువంటి మనుషులు పాపంలో పడి పాడైపోయారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. అగ్నిగుండాన్ని సృష్టించింది సాతాను శక్తుల కోసం, మనం మనుషుల కోసం కాదు. కానీ ఈ సాతాను శక్తులు మనుషులని పాపంలో పడేసి అగ్నిగుండాన్ని తీసుకుని వెళుతున్నాయి. నువ్వు వెళ్ళి రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి రక్తము ద్వారా మనుషుల పాపాలు కడిగి పరిశుద్ధపరచి మనుషులను అగ్నిగుండానికి వెళ్లకుండా మన రాజ్యాన్ని తీసుకురావాలి, నువ్వు వెళ్ళాలి అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమనాలి? మన ఇద్దరు సమానమే కదా, నన్ను వెళ్ళమంటున్నావు ఎందుకు, నువ్వు వెళ్ళొచ్చు కదా అనాలి. మనమైతే అదే మాట అంటాం. ఇప్పుడు మీ ప్రక్కన ఉన్న సిస్టర్, అమ్మా లిట్ పాడు చేసి ఇచ్చారు, బాగలేదు, దరిద్రంగా ఉంది, ఇల్లు కొద్ది కడిగిరాపు అందనుకో, నీ ప్రక్కన ఉన్న విశ్వాసి ఎటు చూసి పైనుంచి కిందక, నువ్వు పోరాదు, నన్ను పోమంటున్నావు ఏంటి? ఎట కనబడుతున్నాను? గవర్నమెంట్ ఉద్యోగం ఉంది నాకు. ఎట కనబడుతున్నాను? పెద్ద కులం నాది. నీకు ఎట కనబడుతున్నాను? పెద్ద ఇల్లు ఉంది నాకు. ఎట కనిపిస్తున్నాను? నేను అందగాడిని. ఎట కనిపిస్తున్నాను నీకు? నేను బాగా చదువుకున్నాను. ఈ గర్వం బయటపడింది అక్కడ. అవునా, సరే అని చెప్పి ఎప్పుడైతే నువ్వు వెళతావో అది సంపూర్ణ విధేయత. కష్టమైన, నువ్వు చేయలేనిదైనా నువ్వు చేయాలని చెప్పినప్పుడు చేయటానికి పూనుకోవాలి. అదే సంపూర్ణ విధేయత. ఎదురు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు. నువ్వు వెళ్ళాలి అనగానే ఆయనకి కష్టం అంటే ఏంటో తెలియదు, ఎండ అంటే ఏంటో తెలియదు. పరలోక రాజ్యం ఎండ ఉందా? లేదు. పరలోక రాజ్యం వర్షం ఉందా? లేదు. పరలోక రాజ్యంలో చలి ఉందా? లేదు. పరలోక రాజ్యంలో కొండలు లేవు ఎక్కి దిగటానికి. ఎక్కి దిగాల్సిన అవసరం లేదు ఆయనకి. మహిమ శరీరంలో ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కొడతారు, తిడతారు. అసలు బూతులు ఎలా ఉంటాయో తెలియదు. పరలోక రాజ్యంలో కాలుతో తంతారు, కొడతారు, ఉమ్మోస్తారు, చిత్రహింసలు పెడతారు, కష్టపడాలి. ఇవన్నీ తెలుసు. నువ్వు వెళ్ళరాదు అనలా తండ్రిని. సరే తండ్రి వెళ్తాను. సంపూర్ణ విధేయత అంటే అది. కష్టాలు ఉన్నాయని తెలుసు, నష్టాలు ఉన్నాయని తెలుసు, భూలోకములో నిందలు ఉన్నాయని తెలుసు, అవమానం ఉందని తెలుసు, దరిద్రత ఉందని తెలుసు, కరువు ఉందని తెలుసు, కొడతారని తెలుసు, తిడతారని తెలుసు, మొక్క మీద ఉమ్మేస్తారని తెలుసు, సిలువేస్తారని తెలుసు. యేసయ్యకి అన్ని తెలిసిన తండ్రి అంటాడు, యేసు నువ్వు వెళ్ళాలి నాయన అనగానే వెళతా తండ్రి అని వచ్చేసాడంతే. ప్రాణం పెట్టాడు. ఇది సంపూర్ణ విధేయత అంటే అది. ఎదురు చెప్పలే, ఎదురు మాట్లాడలా. అందుకని యేసయ్య గురించి బైబిల్ ఏమి రాయబడింది? ఆయన శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడంట. అంటే మార్పు చెంది ఎత్తబడి దేవురాజుకి వెళ్ళిపోయాడు. సంపూర్ణ విధేయతలోకి ఎదిగినప్పుడే ఈ మట్టి శరీరం మహిమా శరీరంగా మార్పు చెంది రూపాంతరము చెంది ఎత్తబడి దేవురాజుకి వెళ్ళగలం. సంపూర్ణ విధేయత రావాలి. అంటే అర్థం ఏంటంటే, సేవకుడికి నేను వద్దు అని చెప్పానా, ఇకంతే, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ జడ్జిమెంట్, అంతే. ఓన్లీ ఒబీడియన్సీ. రెబల్గా ఉండకూడదు, ఇక అంతే. తిరుగుబాటు చేయకూడదు. నీ మనస్సులో కూడా ఇంకేం మాట్లాడకూడదు, ఇక అంతే. అన్న వద్దన్నాడు అంతే. దైవజనుడు వద్దన్నాడు, దట్స్ ఆల్. వద్దు అంతే. చేయమన్నాడు, చేస్తా. అది సంపూర్ణ విధేయత అంటే. ఒక యజమాని ఇద్దరిని పిలిచాడు. ఒక అతను చెప్పాడు, తోటలోకి వెళ్ళు నాయన, కొంచెం పని చేయాలని చెప్పాడు. వెళతానన్నాడు. ఆడు వెళ్ళలా. చిన్నోడిని పిలిచి తోటలోకి వెళ్ళాలి, పని చేయాలని ఆడు చెప్పాడంట యజమాని. నేను వెళ్ళనన్నాడు, కానీ వెళ్ళాడు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పోళ్ళు? యజమాని మాట విన్నట్లు. పెద్దవాడు వెళతానన్నాడు, వెళ్ళలా. చిన్నవాడు వెళ్ళను అన్నాడు, కానీ వెళ్ళాడు. వీళ్ళిద్దరిలో ఎవరు యజమాని మాట విన్నట్లు? చిన్నవాడు. జస్ట్ నోటి మాట కాదు, క్రియ లేని విశ్వాసం మృతమైనదని రాయబడు. మరణం అది. ఏదన్నా ఒకటి నీకు చెప్పినప్పుడు నేను చేయను అనకూడదు. అది కష్టమైనా, ఇష్టం లేకపోయినా, నష్టమైనా, బాధ అయినా, వేదన, ఏదైనా సరే, ఇట్ మే బి ఎనీథింగ్, చెయ్యాలంతే. ఇంకెదురు మాట్లాడకూడదు. నీ మనసులో కూడా నువ్వు తిట్టుకోవటమో, ద్వేషించటమో, దూషించటమో, అవమానపరంగా మాట్లాడటమో, ఇంకొకరి దగ్గర రకరకాల మాట్లాడటం, ఇంకేం మాట్లాడకూడదు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, అంతే. సంపూర్ణ విధేయత అంటే అది. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఇరుకైనా, ఎంత బాధ అయినా వద్దు అనగానే దాన్ని మానేసాలి, అంతే. విడిచిపెట్టాలి. చెయ్యి అనగానే చేయాలంతే. దాన్ని సంపూర్ణ విధేయత అంట. ఎలాంటి వాళ్ళు మహిమా శరీరం ధరించుకుని ఎత్తబడి దేవురాజుకి వెళ్ళిపోతారు. అలాగే ఇంకొక మాట చదువు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా హృదయములో సమృద్ధిగా వాక్యము నివసించాలంట. సమృద్ధి వాక్యము, అదే సమృద్ధి జీవము. నిండిగా ఉండాలంట వాక్యం. ఒక్కసారి విన్న తర్వాత నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక ఆవిడ ఇంటికి వెళితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా అంటేను మా అత్త అంది. అవునా, ఎప్పుడు చనిపోయింది ఏంటి అంటే 20 సంవత్సరాలు చనిపోయి. ఆవిడ చరిత్ర అంతా చెప్పేస్తుంది. మహాదుర్మార్గురాలు, వామ్మో అయ్యో నీకు మొత్తం చెప్పేస్తుంది. ఇంకా 20 సంవత్సరాల క్రితం అత్త పెట్టిన టార్చరు, ఆవిడన్న మాటలు బాగా గుర్తుపెట్టుకుంది. పోయినాది ఏం వాక్యం చెప్పానమ్మా అన్నాను. గుర్తులేదన్నా. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు అని చెప్పాను. ఏది గుర్తుపెట్టుకోకూడదో అది గుర్తుపెట్టుకున్నావు. మీ అత్త పెట్టిన టార్చర్ గుర్తుపెట్టుకున్నావు, అది మర్చిపోవాలి. వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని మర్చిపోయావు. గుర్తుపెట్టుకోకూడనిది గుర్తుపెట్టుకుంటున్నావు, గుర్తుపెట్టుకోవాల్సిన దాన్ని మర్చిపోతున్నావు. వాక్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఆదివారం విన్న వాక్యము ప్రతిరోజు సాయంత్రం పడుకునేటప్పుడు గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకొని పడుకో. ఒక వారం గుర్తు చేసుకో. నీ జీవితం ఎప్పుడు మర్చిపోవు. ఒక్కసారి వాక్యం విన్న తర్వాత అది మర్చిపోకూడదు. ఎందుకు తెలుసా? వాక్యమే నీకు ఆశీర్వాదాలు తెచ్చిపెట్టేది. నీ చేతిలో డబ్బులు వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావు వాటిని. పడుకుంటావు లేదా? ఎట్టబడితే డబ్బులు ఇచ్చి అట్లా విసిరేస్తావా? విసిరేయవు కదా. జాగ్రత్తగా కాపాడుకొని జాగ్రత్తగా వాడుకుంటావు డబ్బులు. వాక్యం ముందు డబ్బులు పనికిరావు. వాక్యము చాలా విలువైంది. డబ్బు కన్నా విలువైనది వాక్యము, బంగారం కన్నా విలువైనది వాక్యము, వజ్రాల కన్నా విలువైనది వాక్యము. అసలు వాక్యముతో ఈ భూలోకంలో ఏది సాటి కాదు, సమానం కాదు. మరి బంగారానికి అంత విలువిస్తున్నావు, డబ్బులకి అంత విలువిస్తున్నావు. చిన్న బంగారం ఆభరణాలు ఉంటే జాగ్రత్తగా బీరువాలు పెట్టి, బీరువాలు మళ్ళీ లోపల లాకర్లో లోపల తాళం, మళ్ళీ బయట తాళం, మళ్ళీ జాగ్రత్తగా దాన్ని దిండు కింద లేకపోతే కొంగు ముడేసుకోవడం తాళం జాగ్రత్తగా. మట్టిలను తీసి పిచ్చి బంగారం అది నేను దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్ళదు. దాని విలువ ఎంత? మరి వాక్యం విలువ ఎంత? వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటున్నావా? వాక్యాన్ని మర్చిపోకూడదు. వాక్యాన్ని మర్చిపోతే నువ్వు రూపాంతరము చెందలేవు. వాక్యం అంట సమృద్ధిగా నీ హృదయంలో నివసించాలంట. వాక్యము రోజు రోజుకి నిండాలి. హృదయం అంతా వాక్యంతో నిండుతూ ఉండాలి. లోపల చెత్తా చెదరంతా డిలీట్ అయిపోవాలి. హృదయాన్ని వాక్యంతో నింపాలి. సమృద్ధిగా ఉండాలి హృదయంలో వాక్యం. రూపాంతరము చెందాలంటే వాక్యము గుండెల్లో సమృద్ధిగా నిండుగా ఉండాలంట. ప్రతిరోజు బైబిల్ చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గుండెలో దాచిపెట్టుకోవాలి. వాక్యాన్ని మర్చిపోకూడదు. వాక్యాన్ని చదివినా నీకు పెద్దగా అర్థం కాదు. మర్మాల పుట్ట బైబిల్ అంటే. పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలు ఆనందిస్తూ బాగా ప్రార్థనాపూర్వకంగా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మర్మాలను దేవుడు బయలుపరుస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈ 4 రోజులు బతకడానికి పుస్తకాలు 24 గంటలు తిండి తెప్పలు మానేసి, నిద్ర మానేసి తెగ చదువుతున్నారు కదా పుస్తకాలు. హిందీ అంట, ఇంగ్లీష్ అంట, తెలుగు అంట, సోషల్ అంట, లెక్కలంట. అబ్బబ్బబ్బ నిద్రపోకుండా 4 రోజులు బతకడానికి ఉపయోగపడతాయి. కోట్ల సంవత్సరం 10 రోజులు బతకడానికి చదువు ఉపయోగపడదు. అగ్నిగుండం నుంచి తప్పించలేదు నీ చదువు. 4 రోజులు బతకడానికి అంతే. ఈ 4 రోజులు బతకడానికే భయంకరంగా చదువుతున్నావు తిండి తెప్పలు మానేసి. మరి బైబిల్ చదువుతున్నావా? నీకు మంచి భవిష్యత్తునిచ్చేది బైబిల్ తెలుసా? నేను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్లేది బైబిల్. నేను దీవించేది బైబిల్, దేవుని మాట. వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని గుండెల్లో దాచిపెట్టుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. సమృద్ధిగా గుండెల్లో వాక్యం ఉండాలంట. అప్పుడు రూపాంతరం చెందుతావు నీవు. కడుపులో అసలు ఏమీ ఎత్తు లేదు, ఏమి తినలా. నేను పరిగెత్తావా? నడవటమే కష్టం, ఏం పరిగెత్తావు? ఇంకా పరిగెత్తలేదు. లోపలేమి లేదు, అందుకని పరిగెత్తలేదు. అలాగే ఎత్తబడాలంటే నిండుగా వాక్యం ఉండాలి. ఫ్లైట్ పైకి లేవాలంటే లోపల ఏముండాలి? పెట్రోల్. ఏ పెట్రోల్ అది? మామూలు పెట్రోల్ కాదు, వైట్ పెట్రోల్ ఉండాలి. వైట్ పెట్రోల్ చాలా కాస్ట్. అది
పెట్రోల్ ఉంటేనే అది లేచింది పైకి, పెట్రోల్ లేకపోతే లేవదు. అలాగే నిండుగా వాక్యము ఉంటేనే రూపాంతరము చెంది ఎత్తబడి దేవుడి రాజ్యానికి వెళ్ళగలము. మరి వాక్యాన్ని గుండెలో దాచిపెట్టుకుంటున్నావా? వాక్యం విన్న తర్వాత వెంటనే దాన్ని అండర్లైన్ చేసుకొని దాని ఆత్మీయ అర్థం ఏం చెప్పారు వెంటనే నోట్స్లో రాసుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చూడాలి, బైబిల్ మళ్ళీ చదవాలి. ఏమే రిఫరెన్స్లు చెప్పారు, ఏం చెప్పారు వాక్యం, ఓహో దీనికి సంబంధించి రిఫరెన్స్ ఏం చెప్పారు, దీని ఆత్మీయ అర్థం ఏం చెప్పారు, దీని ఎలా చెప్పారు అని నోట్స్లో చూసుకోవాలి. మైండ్లో ఫీడ్ అయిపోతుంది వాక్యం. ఆ వాక్యాన్ని ఏం చేయాలంట? హృదయంలో నిండుగా వాక్యాన్ని నింపుకోవాలి. మట్టి శరీరము ఈ మార్పు చెందటానికి ఆ వాక్యమే నీకు ఉపయోగపడుతుంది. ఈ వాక్యాన్ని హృదయంలో నింపుకోనంటే ఏం చేయాలంట? ఎవరైతే మందిరం మానేసి తిరుగుతూ ఉంటారో దెయ్యాలు బట్టి, దెయ్యం బట్టిన వాళ్ళకి మందిరం మానేసేది, వాక్యాన్ని వాళ్ళకి ఏం చేయాలంట? హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, వాక్యాన్ని వాళ్ళకి బోధించాలి. బోధించి ఏ విధమైన చేతనైనా వాళ్ళని తీసుకొచ్చి మరలా మందిరంలో స్థిరపరచాలి. ఇది ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో నీవు రూపాంతరము చెందుతున్నావు అని అర్థం, నువ్వు మార్పు చెందుతున్నావు అని అర్థం, నీవు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం. అప్పుడు నీవు రూపాంతరము చెందుతున్నావు అని అర్థం, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 852 మంది బాప్తిస్తాలు ఇచ్చా, అంతమందిని చేర్చే మందిరంలో. సంఘం ఎంత డెవలప్ అయిందో చూడు. ఆ మందిరం 3 వైపులు పెంచి కుర్చీళ్ళకి స్థలం కొని మందిరం కట్టి అంత చేస్తే ఏస్తన్న గారు సంతోషించి యెరూషలేము తీసుకెళ్ళాడు. గోరంట్లో సెంట్రల్ పాస్టర్ చేసి ఉన్నా నేను. అదే గోరంట్లో బ్రాంచి రాయిపొడి, ఆ బ్రాంచ్కి వెళ్ళురా నువ్వు అన్నాడు ఏసన్న. వెంటనే ప్రేమకు అక్కడ ఉంది, ప్రేమకుండి ఏసన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది. ఏంటంటే ఎవరు నువ్వు అక్కడ బ్రాంచ్కి వెళ్ళమంటున్నావు, జాన్ పీటర్ని అక్కడికి వెళ్ళమంటున్నావు ఏంటి అంది. ఎందుకు? గోరంట్లో సెంట్రల్ పాస్టర్ చేసినప్పుడు పెద్ద సిస్టర్ ప్రేమక్క, నేను ఎవరో మాకు తెలుసు, నా ఆత్మీయ జీవితం ఏంటి తెలుసు, జాన్ పీటర్ పాస్టర్ ఏంటి అక్కడికి వెళ్ళమంటున్నావు ఏంటి అని ప్రేమక్క అంటుంది ఏసన్నతో. ఏసన్న అన్నాడు కొంతకాలం ఉండాలి వెళ్ళని అన్నాడు. నేను ఎదురు చెప్పలే, ఇంకా అది పనిష్మెంట్, నేనే తప్పు చేయలా, నన్ను అడ్డు పెట్టారు, నేను ఇంకేం మాట్లాడలా. సరేనన్నా అన్న అంతే. వెళ్ళాను, 4 నెలలు ఉన్నా. 4 నెలలు ఏ రోజు నేను అన్నం తినలే కడుపు నిండా. అన్నం తింటే కన్నీళ్ళు కారిపోతూ ఉండే. ఎందుకంటే చిన్న సంఘంలో పెట్టారని కాదు, అది పనిష్మెంట్. నేనే తప్పు చేయకుండా నన్ను ఇక్కడ పెట్టారేంటి? సేవకులందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. నాకు మంచి సాక్ష్యం ఉంది మినిస్ట్రీలో. అలాంటిది గిట్టని వాళ్ళు రకరకాలుగా అనుకుంటున్నారు. ఏమీ చేయకపోతే ఎందుకు పెడతారులే, ఏదో ఉందలే, చిన్న బయటకు తర్వాత వచ్చింది బయటికి అని రకరకాల మాట్లాడుతుంది. ఏమీ లేదు. చాలా వేదన చెందాను, చాలా దుఃఖపడ్డాను. కానీ మాటకు లోబడి వెళ్ళి అది విధేయత అంతే, ఎదురు చెప్పలా. ఏసన్న గారే వచ్చాడు ఒకసారి నా దగ్గరికి. ఎలా ఉన్నాను, కోపంతో ఉన్నా ఎలా ఉన్నా నేను. వస్తే నేను అన్న దగ్గరికి వెళ్ళి సంతోషంగా మాట్లాడన్నా, టిఫిన్ చేశారా, ఇడ్లీ ఉన్నాయన్నా, వేడి ఉన్నాయి, టిఫిన్ చేయండి అన్న, బాగున్నారా, ఆరోగ్యం బాగుంటుందన్నా అని మాట్లాడుతుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. వీడు నేను తీసుకొచ్చి అంత పెద్ద సంఘంలోంచి తీసుకొచ్చి చిన్న సంఘంలో బ్రాంచ్లో పెడితే కోపంతో ఉన్నాడే, నా మీద ద్వేషంతో ఉన్నాడేమో అనుకుని ఆయన వచ్చాడు, ఎసన్ వచ్చాడు దగ్గర కారేసుకుని. ఒకసారి నేను చాలా ప్రేమగా మాట్లాడాను, మంచిగా ఉన్నాను. అన్న దగ్గర ఉన్నప్పుడు గోరంట్లో సెంట్రల్ పాస్టర్గా ఉన్నప్పుడు అన్న దగ్గర అసిస్టెంట్ పాస్టర్ ఎలా ఉండేవాడు, అన్నతో క్లోజ్గా ఉండేవాడు అన్నతో. అలాగే నా దగ్గరకు వచ్చి అలాగే ఉన్నాను. నా దగ్గర అది కనిపించలా, ఆ కోపము, ఆ ద్వేషము, ఆ పగ, నన్ను ఇలా చిన్న సంఘంలో పెట్టాడు అయినా నాకు కనపడలేదు. మామూలుగా ఉన్నాను నేను. అప్పుడు అన్నయ్య అన్నాడట, మీ మాటలు విని నేను కావాలని వాడిని అక్కడ పెట్టానురా, అయినా వాడు మంచిగా సేవ చేస్తున్నాడు, మంచి భక్తి గల సేవకుడు, మీరు నిందలేసేది మీరని ఎస్ఎన్ గారు చెప్పాడు సాక్ష్యం సేవకుల మీటింగ్. నేను నడిపించే సేవకుడు చెప్పాలి నీ గురించి మంచి సాక్ష్యం, నేను చెప్పాలి నీ గురించి సాక్ష్యం. ఇక్కడే కాదు, రేపు మధ్యాకాశంలో కూడా మీ గురించి దేవుడు నన్ను అడుగుతాడు సాక్ష్యం. అప్పుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలను నేను, మంచి సాక్ష్యం. నేను అరిశానని తిట్టానని మందిరం మానేసి వెళ్ళిపోయింది ప్రభా ఎవడని చెప్తా. తగ్గింపు లేదు, వినే విధేయత లేదు. తీసుకుని మనిషిని అగ్ని ఉండాలి పడేని అంటాడు దేవుడు. ఎలా ఉన్నావు ఈ దినాన? వాక్యముతో నింపుకోవాలి హృదయాన్ని. ఆ వాక్యం తీసుకుని వెళ్ళి అనేక మందికి చెప్పి అనేక మంది మందిరం నడిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-7 చదువు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, దేవుని అంటే తండ్రి స్వరూపము గలవాడు యేసయ్య. దేవునితో సమానముగా ఉండుట తండ్రితో సమానం యేసయ్య. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని ఆ, మనుష్యుల పోలికగా పుట్టి ఆ, దాసుని స్వరూపమును ధరించుకొని ఆ. తన్ను తానే రిక్తునిగా చేసుకొని తనను తానే తగ్గించుకున్నాడు, ఇంకెవరు తగ్గించలా. నిన్ను గాని ఎవరన్నా కొంచెం తక్కువ చేసి మాట్లాడారా, నువ్వెంతరా, నీ బతుకెంతరా, అసలు అబ్బో మామూలుగా ఉండదు మనకి. వెంటనే లోపల తుమ్మచెక్క బయటపడిద్ది. ప్రత్యక్ష గుడారంలో బలిపేట ఉంటుంది కదా, బలిపేట లోపల బయట ఇత్తడి రేకులు పొదుగుతారు, చూడటానికి ఇత్తడి బలిపేటలా కనపడిద్ది, కానీ లోపల ఉండేది ఏంటి తెలుసా? తుమ్మచెక్క. ఆ రేకు కొద్దిగా లేపితే ఏం కనపడిద్ది? లోపల తుమ్మచెక్క కనపడిద్ది. తుమ్మచెక్క అంటే లోపల ఉన్నటువంటి పనికిమాలిన స్వభావం అని అర్థం. అది కనపడకుండా దేవుడు ఇత్తడి రేకుతో కప్పాడు. ఇత్తడి అనగా కృప. మన లోపల తుమ్మచెక్క ఉంది అంటే ఈ లోక సంబంధమైనటువంటి కోపాలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఉన్నాయి. అది కనపడకుండా దేవుడు ఇత్తడి రేకుతో పొదిగాడు మనల్ని, అనగా కృపతో పొదిగాడు. మన మీద కృపే కనపడుతుంది. కొంచెం ఇత్తడి రేకు తీస్తే చాలు తుమ్మచెక్క కనపడింది, కొద్ది కదిలిస్తే చాలు బయటకు వచ్చింది. ఒకటే కొత్త వ్యక్తి పరిచయం అయ్యాడంటే చాలు, కాసేపు వాళ్ళు బాగా మాట్లాడగలనే ఒకటే లాగుతూ ఉంటుంది మనసులో, వీళ్ళు కులవేంట కనుక్కుందాం అని. కులగజ్జి వీళ్ళు పరపన్నదికి ఎదగల. నేను ఎప్పుడైనా నీ కులవేంటని అడిగానా? ఒక్కరని చేయొద్దండి. కులము పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. కులము అని నీ మనసులోకి వస్తే పరలోక రాజ్యం రావు. నువ్వు పరిపూర్ణతకి ఎదిగిన వాళ్ళు కులం గురించి అసలు మాట్లాడరు. కులం అంటే చేసే పని, ఇవే పనని చేసుకో, పనిని బట్టే కదా కులం వచ్చింది. కులము లేదు, అందరూ ఆదాము పిల్లలమే. ఆదాము ద్వారా అవ్వొచ్చింది, వాళ్ళిద్దరిలో నుండి భూలోకుల మనుషులందరూ వచ్చారు. నీవు నేను ఆదాము పిల్లలం, ఆదాము నుంచి వచ్చాం మనం. మనందరం బంధువులు, భూలోకుల మనుషులందరూ మనకు బంధువులే. మధ్యలో కులం ఏంటి? దరిద్రం. కులం అంటే చేసే పని, వాడే పని చేసుకుని నీకెందుకు? నీ పని నీదే, ఎవరి పని వాళ్ళది. అందరూ ఒకే పని చేయరు కదా. ఒకరు నిన్ను తగ్గించటం కాదు, నిన్ను నువ్వు తగ్గించుకో. యేసయ్య అంట ఆయనే తగ్గించుకున్నాడంట, రిక్తుడు చేసుకున్నాడంట. రిక్తుడు అంటే జీరో. అసలు ఎవరు యేసయ్య? సృష్టి మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త, హీరో ఆయన. ఆయన వచ్చి ఆయనే జీరో చేసుకున్నాడు. నేనే పాటివాడిని, నేనే పాటి అన్నట్టుగా జీరో అయ్యాడంట. ఆయన అన్ని ప్రక్కన పెట్టేసి మౌనంగా ఉన్నాడు, దాసుడులాగా. దాసుడు అంటే ఎదురు చెప్పడు, తిట్టినా కొట్టినా ఎదురు మాట్లాడాడు. చైనా వాళ్ళు ఒక మిషన్ కనుక్కున్నారు. మిషన్లోకి గొర్రెలు వెళ్తా ఉంటాయి. అటువైపు నుంచి లోపలే గొర్రెని కత్తిరించి చర్మం తీసి లోపల ముక్కలు కట్ చేసి ఆ ఉప్పు కారం కలిపి శుభ్రం కడిగి ఫ్రై ముక్కలు వస్తూ ఉంటాయి, ఫ్రై పీసులు వస్తుంటాయి. ఈ గొర్రెలు చూస్తూనే ఉంటాయి, చూస్తూనే ఇవి లోపలికి వెళ్తా ఉన్నాయి. ముందుకు వెళ్ళిపోయిన గొర్రె ఫ్రై అయ్యి ముక్కలు వస్తున్నాయి, ప్రక్కగానే వస్తున్నాయి. ఇది చూస్తుంది, దాన్ని చూస్తూనే మళ్ళీ లోపలికి వెళ్తున్నాం చక్కగా. చూడు, ఆ వచ్చేటువంటి ఫ్రై ముక్కలన్నీ ముందు గొర్రెలే. ముందు గొర్రెలు లోపలికి వెళ్తారు, ఒకటి కూడా బయటికి రావట్లేదు ఏంటి, ఈ బయటకు ఆ మొక్కలు వస్తున్నాయి ఏంటి సంగతి అని గొర్రెలు ఏమి ఆలోచించు, తలకెంచుకుని మా ఊరికి వెళ్ళిపోతారు. ఏం ఆలోచిస్తుంది దాని గురించి? చైనా వాళ్ళు దాను సంతానం, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా. వాళ్ళకి అన్ని తెలివితేటలు ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు కూడా ఇజ్రాయెలే, దాను సంతానం, దాను గోత్రం. కాకపోతే దేవుడిని నమ్మరు. కమ్యూనిజం ఉంటుంది అక్కడ, బుద్ధిజం ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవులకు చాలా మంది మారుతున్నారు. దాసుడు ఎదురు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు, ఏది చెప్పినా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అది దాసుడు అంటే. అది తిట్టినా కొట్టినా నోరు తెరవకూడదు, అది దాసుడు అంటే. అలా ఆ దాసుడు దాసురాలు అనే స్థితికి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, నీవు రూపాంతరం చెందావో, నీవు పరిపూర్ణతకి ఎదిగావు, దేవుడు వచ్చినాడా, దేవుడు పిలిచాడా, నిశ్చయముగా నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. మోకరచ్చట ప్రార్థన చేసు. ప్రేమగల తండ్రి, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. కుడికలు ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగి వచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి దేవా, సంఘముతో బహుతేటగా సూటిగా హెచ్చరిస్తూ, సరిచేస్తూ, సిద్ధపరుస్తూ మీరు వివరించి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. రూపాంతరము చెందాలని మీరు కోరుకుంటున్నారు. యేసయ్య మధ్యాకాశాన్ని మీరు వచ్చినప్పుడు ఈ మట్టి శరీరం మహిమా శరీరంగా మార్చబడి ఎత్తబడి నీ ముందు నిలబడి మీ రాజ్యంలో మేము ప్రవేశించాలి. ఆ మార్పు మాలో రావాలని, ఆ రూపాంతరము మేము చెందాలని మీరు కోరుకుంటున్నారు. ఆ రూపాంతర స్థితి రావాలంటే
ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మీరు మాకు నేర్పించారు దేవా, నీకు స్తోత్రం స్తోత్రం. శరీరానుసారమైన మనస్సు ఉండకూడదని, అది మరణము, అగ్నిగుణాన్ని తీసుకెళ్తుందని. ఈ భూ సంబంధమైనటువంటి అలవాటు, ఆచారాలు, పద్ధతులలో ఉన్న వారిని చూసి వాళ్ళలాగా బ్రతకాలని కోరుకోకూడదు, అది అగ్నిగుణాన్ని తీసుకెళ్తుందని. ఆత్మానుసారంగా బ్రతకాలని, పరిశుద్ధాత్మానుసారంగా బ్రతకాలని. బైబిల్ చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గుడలో దాచుకోవాలి, సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి అభిషేకం పొందుకోవాలి, సపోర్ట్గా ఉండాలి, పరిచర్య చేయాలి, భక్తిగా బ్రతకాలి బాగా. ఇలా ఆత్మానుసారమైన మనసు ఉండాలని, అప్పుడే మేము రూపాంతరం చెందగలమని నేర్పించినందుకు స్తోత్రం 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 అయ్యా. ఆత్మానుసారమైన మనసు ఉండాలని మీరు నేర్పించారు దేవా, నీకు స్తోత్రం స్తోత్రం. అలాగే సంపూర్ణ విధేయత మేము కలిగి ఉండాలి, మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. సంపూర్ణ విధేయత అనగా నీ సేవకుని మాటకి లోబడాలి, నీ మాటకి లోబడాలి, వాక్యానికి లోబడాలి, విధేయత చూపించాలి, లొంగిపోవాలని, ఎదురు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు. అబ్రహాం జీవితం మా ముందు ఉంచారు. అబ్రహాముతో మీరు చెప్పారు, చూపించే దేశానికి వెళ్ళమన్నారు, సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎదురు మాట్లాడలేదు. అదే విధేయత. అలా విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి ప్రపంచంలో అబ్రహాము గొప్పవాడయ్యాడు, అబ్రహాము సంతానం గొప్పగా దీవించబడిందని. విధేయతలోనే సకల ఆశీర్వాదాలు ఉన్నాయని మీరు మాకు నేర్పించారయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మూడోదిగా వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి, వాక్యముతో సమృద్ధిగా హృదయాన్ని నింపాలని మీరు మాకు నేర్పించారు. వాక్యాన్ని మర్చిపోకూడదు. ఈ వాక్యం అనేక మంది చెప్పి నీ మందిని నడిపించాలని, మందిరం విడిచిపెట్టి తిరుగుతున్నటువంటి వాళ్ళకి ఇలాంటి వాక్యాలు చెప్పి వాళ్ళు మందిరంలో మరలా చేర్చాలని, ఇలా చేసే వాళ్ళే రూపాంతరం చెంది నీ రాజ్యంలో ప్రవేశిస్తారని మీరు నేర్పించినందుకు స్తోత్రం. నాలుగోదిగా యేసయ్యా, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తవు, హీరోవి నీవు. ఈ లోకంలోకి వచ్చి జీరోలాగా బ్రతికావు, దాసుడిగా బ్రతికావు, గొప్ప అధికారివి, దాసుడిగా బ్రతికావు. అలాగే ప్రభువా, మేము రూపాంతరం చెందాలంటే ఎన్ని ఉన్నా ప్రక్కన పెట్టి దేవా మేము దాసుడుగా బ్రతకాలని, ఆ తగ్గింపు కలిగి ఉండాలని, వినే విధేయత కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. దాసుడుగా బ్రతకాలి, దాసురాలుగా బ్రతకాలని నేర్పించినందుకు స్తోత్రం. రూపాంతరం చెందాలంటే ఈ స్థితిలోకి మేము ఎదగాలని నేర్పించారు. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరచిన వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. పశ్చాత్తాపనిటాత్మను కుమ్మరించండి, మనోనేత్ర వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి అయ్యా. దీవించండి. అందరూ రూపాంతరము చెందడానికి కృప చూపించండి, పరిపూర్ణ ఎదగడానికి కృప చూపించండి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృప చేత నింపమని అడుగుతున్నాను. గొంగళ పురుగు ఏ విధంగా సీతాకోక చిలుకు వలె ఎలా రూపాంతరం చెందుతుందో అలా మేము కూడా మట్టి శరీరం, మహిమా శరీరం ధరించుకొని ఎత్తబడి మీ రాజ్యంలో ప్రవేశించాలి నేర్పించినందుకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ఎవరు మర్చిపోకూడదు. వాక్యానుసార జీవితం అనుగ్రహించి బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధిని సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమ గమ్యమిచ్చారటని కృప చూపించండి. దీవించి నీ నామని మై తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి సముఖం శరీరం మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ మరే ముఖ్యముగా వాక్యం విని తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. ఇంతటితో ఈ కూడిక ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.